వైసీపీలో నాయకులకి ఒక రకంగా పార్టీని వీడి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడు జగన్ను వదిలి వెళితే తమ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే ఒక అయోమయంలో పడ్డారంటే. ఎందుకంటే కూటమిలో ఎక్కడికక్కడ జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళకే సర్దుబాట్లు కష్టమైపోతున్నాయి. ఇప్పుడు రేపు స్థానిక ఎన్నికల్లో ఆ సీట్ల సర్దుబాటు ఎలా జరుగుద్ది, ఏ రకంగా జనసేనని బీజేపీని మెప్పించి ఒప్పిస్తారు అనేది రేపొద్దున 2029 ఎన్నికల్లో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఇస్తున్నట్టు 21 స్థానాలు ఇస్తారంటే రేపొద్దున ఊరుకుంటారా పవన్ కళ్యాణ్ గారు ఊరుకున్న వైసీపీలో మిగిలిన నాయకులు ఊరుకుంటారా? అలాగే ఇంకొక విషయం, రేపొద్దున డీలిమిటేషన్ అనేది జరిగితే, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సీట్లు అయితే పెరగచ్చు. ఆ 50 సీట్లే పెరుగుతాయా లేదంటే 50% పెరుగుతాయా అంటే అనేది అప్పుడు ఆ బిల్లును బట్టి ఉంటుంది. కానీ పెరగడం అయితే గ్యారంటీ. అప్పుడు ఎన్ని సీట్లు ఇవ్వాలి? భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎన్ని సీట్లు టీడీపీ ఉంచుకొని వాళ్ళ నాయకులకి అవకాశాలు ఇవ్వాలి? ఇలాంటి సమయంలో ఒకవేళ వైసీపీ నుంచి వెళ్ళినా ఏ పార్టీలోకి వెళ్ళినా సరే ఇబ్బంది. ఇది ఒక పాయింట్. అంటే ఇక వేరే పార్టీలో అవకాశం లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం అంటే వైసీపీనే, ఇంకే పార్టీ లేదు. అందుకని ఒకవేళ కూటమి ప్రభుత్వం మీద ఓవరాల్గా వ్యతిరేకత ఉంటే ఆ ఓటు ఖచ్చితంగా వైసీపీగా రావాలి, వేరే ఛాన్స్ లేదు, వేరే ప్రతిపక్షం లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నా దాని పెద్దగా లెక్కలోకి రావట్లేదు, లెక్కేసుకోవట్లేదు. రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు షర్మిల గారు ఉన్నారు పిసిసి అధ్యక్షురాలుగా, ఆమె కొనసాగుతారా, ఆమె బయటకు వచ్చేస్తారా, లేదంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఉండదా ఆంధ్రప్రదేశ్లో గ్యారంటీ ఏమీ లేదు అక్కడ. సో దాన్ని ఎవరో లెక్కలోకి తీసుకురావట్లేదు. కానీ వైసీపీ విషయంలో మాత్రం చూసుకుంటే ఏకైక ప్రతిపక్షం రేపొద్దున్న వ్యతిరేక ఓటుని ఒడిచిపట్టుకొని ఆ వ్యతిరేక ఓటు ద్వారానే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని బలంగా నమ్ముతున్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోంది అని బలంగా నమ్మితే రేపొద్దున ఖచ్చితంగా అధికారంలోకి వైసీపీ వస్తుందనేది ఆ పార్టీ నాయకుల నమ్మకం. అందుకే వైసీపీలో రాజకీయ నాయకుడి భవిష్యత్తు రేపొద్దున వైసీపీతోనే కంటిన్యూ అవ్వాలి తప్ప పార్టీ మారితే భవిష్యత్తు ఉండదు అని ఇప్పటికే డిసైడ్ అయ్యారట. అందుకే జగన్ వెనక నాయకుల నడక కూడా పెరుగుతోంది. మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న నాయకులు ఇప్పుడు రోడ్డు మీదకి వస్తున్నారు. మొన్నటి వరకు జగన్ చెప్పినా ఎన్ని మీటింగులు పెట్టినా మీ నియోజకవర్గాల్లో మీరు కార్యకలాపాలు మొదలు పెట్టండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపండి అని బయటికి వెళ్ళలేని నాయకులు ఇప్పుడు బయటకు వస్తున్నారు. స్వచ్ఛందంగా తమ నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న డిఎస్సి సంబంధించి రిలే నిరాహార దీక్షల్లో పాల్గొంటున్నారు. రిలే దీక్షల్లో ఎక్కడికక్కడ ప్రత్యర్థి పార్టీ అని తెలుగుదేశం పార్టీ కౌంటర్లు ఇస్తున్నారు. అంటే తమ రాజకీయ భవిష్యత్తు జగన్ని వదిలి వెళితే కష్టమే అని చాలా మంది ఫిక్స్ అయిపోయారు. అందుకే మళ్ళీ జగన్ వెంట నడుస్తున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్న అంశం.